సోదరులారా, ఈ రోజున మనం జరుపుకుంటున్న పునీత దమియాన్. ఈ దమియాన్ గారు ఆయన జన్మించినప్పుడు వారికి మొత్తం మన యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ మొత్తం 8 మంది. అందులో 7వ వాడు ఈ యొక్క దమియాన్ గారు. జన్మించిన వెంటనే జ్ఞానస్నానం ఇవ్వబడింది. తర్వాత చిన్న వయసు నుంచి కూడా భక్తిలో పెరిగినటువంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి బాలుడు ఈ యొక్క దమియాన్. ఈయన ఒకసారి అందరూ ఆ ఏరియాలోని వాళ్ళు ఉన్న స్థలంలోని ఎక్కువగా ఎగ్జిబిషన్లని, సర్కస్లని జరుగుతూ ఉండేవి. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు పిల్లలందరూ ఎక్కువగా అక్కడికే వెళ్ళిపోయేవారు. ఒకసారి ఇట్లాంటిది ఒకటి జరుగుతూ ఉంటే, ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటే పిల్లలందరూ అక్కడే ఉంటే ఈ ఒక్క దమియాన్ గారు మాత్రం వెళ్ళి అక్కడ కనిపించలేదు. ఎక్కడున్నాడని వెతికితే వెళ్ళి చర్చిలోకి వెళ్ళి పీఠం ముందు కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. సో అంత భక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క పునీత దమియాన్ గారు. చిన్న వయసు నుంచే భక్తిలో పెరిగినటువంటి వ్యక్తి. అన్నిటిలో, చదువులోను, ఆటపాటల్లోనూ అన్నిటిలో కూడా ముందున్నటువంటి వ్యక్తి. తర్వాత వీళ్ళ 8 మందిలో వీళ్ళ అన్నగారు ఒకరు గురువు చదువు కొరకు గురువు అవ్వాలి అని సెమినరీలో జాయిన్ అయ్యి గురువు అవుతాడు. కొద్ది రోజులకి ఈయన కూడా గురువు అవ్వాలి అని ఆశ కలిగినటువంటి వ్యక్తి. కానీ ఈయన నాన్నగారికి మాత్రం దమియాన్ గారు మంచిగా చదువుతాడు, అన్నింటిలో ముందున్నాడు కాబట్టి ఒక మంచి వ్యాపారిని చేయాలి అని వాళ్ళ నాన్నగారి యొక్క కోరిక. కానీ ఈ వ్యక్తి మాత్రం ఎట్లాగానే నేను గురువు అవ్వాలి అని, గురువు చదవాలి అని ముందుగానే ఆయన చిన్న వయసు నుంచే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి సెమినరీలో జాయిన్ అవుతాడు. ఒక మంచి గురువుగా అక్కడ ఆయన పని చేస్తూ ఉంటాడు. కొద్ది రోజులకి అక్కడ ఒక స్థలం ఉన్నదన్నమాట. అదేంటి అని అంటే అదొక కాలనీ అనొచ్చు, ఒక పట్టణం అనొచ్చు. అక్కడ అందరూ కుష్టు వ్యాధిగ్రస్తులు ఉంటారు. అట్లాంటి స్థలానికి నన్ను వేయండి అని వాళ్ళని అడిగి, అధికారులను అడిగి అక్కడ ఆయన పని చేయడానికి తన్ను తానుగా అర్పించుకొని ఆ కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్యలోకి వెళ్తాడు. అక్కడికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ వేరు. ఎందుకంటే భక్తి లేదు, అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు, ప్రార్థనకి రావడం లేదు, ఊరిలో అన్ని రకాల పాపాలు ఉన్నాయి. వాళ్ళు కనీసం ఎట్లా గౌరవించాలి, ఏంటి ప్రార్థన అంటే ఏంటి, ఇవన్నిటిలో కూడా వెనకబడి ఉన్నారు. చెప్పి చూశాడు, వినలేదు. ఇంకా పోలీస్ అవతారం ఎత్తి ఒక లాఠీ తీసుకొని అందరినీ కూడా ఎవరెవరైతే రావట్లేదో వాళ్ళందరినీ కొడుతూ ఉన్నారు. ఎందుకనంటే బెత్తం వాడి పిల్లల్ని సరిచేయాలనే ఒక ఆలోచనతోని దమియాన్ గారు ఆ స్థలం అంతా కూడా అట్లా మారిన సందర్భాల్లో కూడా పోలీసులాగా భయపెడుతూ వాళ్ళని దారికి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి వాళ్ళందరితో మాట్లాడడం, మంచి వాక్యాన్ని బోధించడం, తర్వాత వారి కొరకు వారు కనీసం తినడానికి తిండి లేదు అని అంటే కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళందరి కొరకు ఒక రేషన్ షాప్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళకి కావలసిన నిత్యావసర సరుకులు అందించడం, వాళ్ళకి కావలసినటువంటి ఆరోగ్యం, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలి, వైద్యం చేయించాలి. కాబట్టి ఒక మంచి హాస్పిటల్ని కట్టించాడు. ఆయన్ని ఉంటున్న గురు నిలయానికి ఆనుకొని ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ అక్కడ ఉంచి, ఎందుకంటే ఆయన ఎప్పుడు దగ్గరగా ఉండాలి అని. ఇట్లా వాళ్ళకి కావలసిన అన్నీ కూడా, వాళ్ళు స్నానం చేయడానికి ఒక నీటి కొలను ఏర్పాటు చేశారు. వాళ్ళకు మంచి మందులు ఇచ్చేవాడు. వాళ్ళందరినీ కూడా ఎట్లా చూసుకునేవాడు అంటే కుటుంబస్తుల్లాగా చూసుకునేవాడు. మనందరం ఒక్కటే అన్న ఆలోచనలో వాళ్ళ చూసుకునేవాడు. అదే విధముగా ఎవరైతే మన మ్యూజిక్ కొట్టేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉందో, నేర్చుకోవడానికి ఉన్నదో, ఆ కుష్టు వ్యాధి ఉన్నా కూడా వాళ్ళ కొరకు ప్రత్యేకమైన వాయిద్యాలు తెప్పించి, హార్మోనియం అని, తబలా అని, ఇట్లా అన్ని రకాల వాయిద్యాలు తెప్పించి వాళ్ళకి నేర్పించి, తర్వాత వాళ్ళు నేర్చుకున్న తర్వాత చర్చిల్లో పూజలలో వాళ్ళని వాడుకునేవాడు. అట్లా అన్నిటిలో కూడా ముందుకు నడిపించినటువంటి వ్యక్తి పునీత దమియాన్ గారు. ఈయన ప్రారంభంలో ఈయనకు పేరు ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది ఏంటంటే జోసెఫ్.
కానీ గురువు అయిన తర్వాత, గురువు కావడానికి ముందు సెమినరీలో జాయిన్ అయిన తర్వాత ఈయనే తన పేరుని దమియనుగా మార్చుకున్నాడు. అట్లా అన్ని రకాలుగా దేవుని సేవలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క దమియను గారు. కానీ కొద్ది రోజులకి ఆయన కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఆ వ్యాధి సోకింది. ఈయన కూడా కుష్టు వ్యాధి రావటం జరిగింది. అట్లా వచ్చినప్పుడు వారి యొక్క అమ్మగారు చాలా కుమిలిపోయారు. ఎట్లా వచ్చింది, ఎట్లా అని కుమిలిపోయి ఆ బాధను తట్టుకోవడం కష్టం అని తెలిసి ప్రభు దగ్గరికి వెళ్ళి, నా కుమారుని మీరు తీసేసుకోండి అని ప్రార్థించి కన్నీరుతో అట్లాగే ఆమె చనిపోయింది. కొద్ది రోజులకి ఈ వ్యక్తి అట్లా ఉన్నా కూడా ఆయన అన్ని పనులు చేయడానికి ముందుకు వచ్చేవాడు. ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సహాయం చేయాలో అన్ని రకాలుగా సహాయం అందించినటువంటి వ్యక్తి పునీత దమియను గారు. అట్లా సహాయం అందించి కొద్ది రోజులకి ఆయన ఇవన్నీ పుండ్లు వస్తాయి కాబట్టి పూజ సమర్పించడం కష్టమైంది. తర్వాత పాప సంకీర్తనలో కూర్చోవడం ఆయన కష్టంగా ఉన్నది. అప్పుడు ఇక చేయలేను అన్న స్థితిలోనే అధికారులతో మాట్లాడి మరొక గురువుని అక్కడికి రప్పించుకున్నాడు. కొద్ది రోజులకి ఆయన కూడా అట్లాగే అన్ని రకాలుగా, ఎట్లా అంటే ఆయన మరణించబోతున్నాడు అనేది ఆయనకు తెలిసి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా సిద్ధపడి ఒక మంచి మరణాన్ని ఈ యొక్క దమియను గారు పొందుకున్నారు. ఈయన జీవించి ఉన్నప్పుడే ఆయన గురించి పేపర్లో కూడా వచ్చింది, ఆర్టికల్ రాశారనమాట. దాన్ని చూసి ఎంతోమంది ఆయన కొనియాడారు, ఇంత గొప్ప సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో కుష్ఠవ్యాధి అంటే అంత అనిపించదు, కానీ ఆ రోజుల్లో కుష్ఠవ్యాధికి మందు లేదు. కుష్ఠవ్యాధి వచ్చింది అని అంటే వాళ్ళని దూరంగా ఉంచేవారు. అలాంటి పరిస్థితుల్లోని ఈ యొక్క దమియను గారు వెళ్ళి సేవ చేసి కొద్ది రోజులకి ఆ వ్యాధి సోకిన తర్వాత తను అన్ని రకాలుగా సిద్ధపడి ఒక మంచి మరణాన్ని పొందాడు. తర్వాత 2వ జాన్ పాల్ పోపు గారు 1995లోని ఈ వ్యక్తిని పునీతునిగా ప్రకటించడం జరిగింది. అందుకే ఈయన పేరే కుష్ఠవ్యాధితో ఉన్న పునీత దమియను గారిగా పిలుస్తూ ఉంటారు. కనుక ఈ రోజున ఎంతోమందికి ఒక జ్యోతిలాగా మారినటువంటి ప్రభు ఈ యొక్క దమియను గారు